బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ కుటుంబ కథ చిత్రంలో ఎపిసోడ్కు సీన్ రసవత్తరంగా మారుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సతీ సవతి గొడవతో శ్రీను బయటకు రాలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఆయన బయటకే రాలేదు. ఇప్పుడు మరి కాసేపట్లో దువ్వాడ ఇంటి వద్దకు మాధురి కూడా రానున్నారు. ఇప్పటికే అక్కడ వాణి, హైందవి ఆందోళన చేస్తున్నారు. మాధురి రాకతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు దువ్వాడ శ్రీనుపై గౌడ సంఘాలు మండిపడుతున్నాయి. జాతిని కించపరిచేలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీను కుటుంబీకులను అరెస్టు చేసి వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక శ్రీను వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, దువ్వాడ శ్రీను, వాణి ఈ గొడవ ప్రస్తుతానికి ఎంతవరకు వచ్చింది? మరి కాసేపట్లో మాధురి కూడా దువ్వాడ శ్రీను ఇంటి వద్దకు చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది కదా, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర చేస్తున్నటువంటి ఈ ఆందోళన అనేది మొత్తానికి 3 రోజులు పూర్తయింది. ఇది 4వ రోజులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇంటి దగ్గర దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర దువ్వాడ వాణి పెళ్ళిళ్ళు అందరూ కూడా వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిలో ముఖ్యంగా ఇప్పుడు ఒక కొత్తది తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు విశాఖపట్నంలో ఇప్పటికే గౌడ సంఘాలు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ చర్యలు చేపట్టాలి దువ్వాడ శ్రీను మీదని ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గౌడ సంఘాలకు సంబంధించి ముఖ్యంగా దువ్వాడ శ్రీను పెద్దల్లుడు గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అని, అతనికి మా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, తక్కువ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని కించపరిచినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో గౌడ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క దువ్వాడ వాణి సంబంధించి కూడా ఒక డిమాండ్ అయితే తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత ఉదంతం జరుగుతుంది, ఇంత రాద్ధాంతం జరుగుతుంది. ఒక పక్కన దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి మధ్యలో ఇక ఉన్నటువంటి మాధురి ఈ ఎపిసోడ్కి సంబంధించి చూస్తున్నటువంటి వైసీపీ అధిష్టానం ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, దువ్వాడ శ్రీను విషయంలో ఎందుకు చర్యలు చేపట్టట్లేదు, దువ్వాడ శ్రీను ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు, ఎందుకు దీని మీద నిర్ణయం చేపట్టట్లేదు, నిన్న మొన్నటి వరకు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల వ్యవహారాన్ని దువ్వాడ శ్రీను తెర మీదకి తీసుకురావడం, పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆ పెళ్లిళ్ళకి సంబంధించి ఎట్లాంటి లెక్కలు ఉన్నాయి, లేకపోతే ఎందుకు ఒకళ్ళొకరిని వదులుకుంటూ వచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఎవరికి న్యాయం చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విధమైనటువంటి వ్యవహరించాడని తీవ్ర స్థాయిలో వైసీపీ నుంచి విమర్శలు చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధమైనటువంటి విమర్శలు చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వ్యవహారం నడుస్తున్న కొద్దీ పవన్ కళ్యాణ్ మీద ఇన్ని విమర్శలు చేసినటువంటి అటు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వచ్చేసరికి ఎందుకు సైలెంట్ అయిపోయారు అనేది మాత్రం ఎవరికి అర్థం కానటువంటి విషయంగా కనిపిస్తుంది. దువ్వాడ శ్రీను మరొక స్త్రీతో సాన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నారు అనేది ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, ఇప్పటికే రాజకీయంగా ఒక రాద్ధాంతం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనుకు సంబంధించి వైసీపీ అధిష్టానం ఎందుకు సైలెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా పాటు దువ్వాడ వాణి గారు ఉన్నారు. అసలు అంటే వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఇంత సైలెంట్గా ఉన్నారు, మీరు మాటకు ముందు జగన్ అన్న, మాటకు తర్వాత జగన్ అన్న అంటూ నాకు న్యాయం చేయాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి మీ జగనానికి ఏం చెప్పదలిచారు అసలు? రోడ్డు మీదకి మరి పార్టీ ఏమో ఆలోచిస్తుందో, మరి ఈయనేం పార్టీకి చెప్తున్నారు, ఫ్యామిలీ మ్యాటరు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ కూడా కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి దీని మీద పార్టీ కూడా దూరకూడదని ఆలోచిస్తుందో, ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. కానీ ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నారు దువ్వాడ శ్రీను, కానీ ఖచ్చితంగా అది పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమో, సంజయ్ అడగడమో చేయాలి, అట్లాంటిది ఏమన్నా మీరు కోరుతున్నారు అసలు? పార్టీని నేనైతే కోరుతున్నానండి, జగనన్నకి ఇమీడియట్గా దీన్ని పరిష్కరించే మార్గంలో పార్టీకి చూడమంటున్నానండి. పార్టీ దూరి శ్రీను గారికి ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలని
చెప్పాలనేది కూడా నేను జగనన్నకి నా రిక్వెస్ట్గా చెప్తున్నాను. అంటే ఇది పదే పదే ప్రస్తావిస్తున్న విషయం కాకపోయినా ఒక పక్క దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి మధ్యలో వచ్చినటువంటి మాదిరి ఈ విషయం ఎందుకంటే ఇది కుటుంబ విషయం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో అటు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ దువ్వాడ శ్రీను గారు కానీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ విషయంలో రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నటువంటిది, అదే విమర్శ కూడా ఉంది. మరి ఈయనకి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ మీద దువ్వాడ శ్రీను మీద ఎట్లాంటి చర్యలు చేపట్టాలని ఏమైనా డిమాండ్ ఏమైనా ఉందా మీకు? నాకు నచ్చదు సార్. అవి వ్యక్తిగతంగా ఎవరిని ఏ పార్టీలో మనం ఉన్ని ఎలాగున్ని రాజకీయాల్లో ఎలాగైపోయిందని అంటే నిలకడలేని పద్ధతి అయిపోయింది. ఈరోజు ఒకరు వైసీపీలో ఉంటారు, ఈరోజు జగనన్నకి దేవుడని పొగుడుతారు, మళ్ళీ వాళ్ళు ఇంకొక పార్టీకి వెళ్తారు. అక్కడ ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి రాముడో దేవుడు అని చెప్తారు. మళ్ళీ ఇంకొక పార్టీ జనసేనకి వెళ్తే పవన్ కళ్యాణ్. ఇది ఒక కామన్ ఇదైపోయింది తప్ప కానీ పూర్వం నాయకులు విలువలతో ఉండేవారండి. పూర్వం మా గ్రాండ్ ఫాదర్స్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ మనం చూసేవాళ్ళం. ఒకే పార్టీలోనే చాలా సంవత్సరాలు కొనసాగుతూ పార్టీలు మారడం అంటే ఆచితూచి ఆలోచించి మారేవారు. ఇదేంటంటే ఒక కామన్ దీనిలాగా అయిపోయి ఇష్టానుసారం వ్యక్తిగతంగా విమర్శలు. మీరు కూడా వైసీపీకి సంబంధించి మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, కొంతకాలం టెక్కల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూస్తే శ్రీను గారు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమి చెందారు. దీని తర్వాత అంటే ప్రతి ఒక్కళ్ళ మీద రాజకీయాల్లోకి వచ్చేసరికి వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ వేరు అంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుడు అంటేనే వ్యక్తిగత జీవితం అయినా ఏదైనా సరే బయటే ఉంటుంది. మరి ఈయన చేస్తున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి అంటే పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని మీ వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది అనుకుంటున్నారా మీరు? రాజకీయంగా పోటీ చేసిన చిన్నపాటి వార్డు మెంబర్ అవని, సర్పంచ్ అవని, పెద్ద స్థాయి ముఖ్యమంత్రులు అవని, ఎమ్మెల్యేలు అవని, మినిస్టర్లు అవని, ఎమ్మెల్సీలు అవని, మనది ప్రైవేట్ లైఫ్ అనేది మాత్రం దయచేసి ఎవరు అనుకోకూడదండి. ఖచ్చితంగా వాళ్ళ పద్ధతిగా నడిస్తే మన అనుకునే సమాజం కానీ పబ్లిక్ కానీ మనకు నమ్ముకునే నాయకులు కానీ లీడర్స్ కానీ ఎవరైనా పద్ధతిగా ఉంటారు. కానీ మనం పద్ధతిగా లేకన్నా మన వ్యవహారం కరెక్ట్గా లేకన్నా ఎదుటి వాళ్ళకి కామెంట్ చేసే రైటు లేదు. అలాంటి పొలిటీషియన్స్ ఎవరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉండదు అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ చూస్తే నిన్న దువ్వాడ శ్రీను మాట్లాడుతూ ఆయన నేను విడాకులు అయితే ఖచ్చితంగా ఇస్తాను, కానీ అంటే నేను స్నేహితురాలుగా ఉన్నా నేనేం పెళ్లి చేసుకోలేదని విమర్శలు చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకుల మీద పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి విమర్శలు కనుక మనం ఒకసారి చూస్తే ఆ విధంగా చేయొచ్చా? పవన్ కళ్యాణ్ ఎట్లాంటి పరిస్థితుల్లో విడాకులు ఇచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను 30 ఏళ్ళకి అనుభవిస్తున్నాననే విమర్శ మీ మీదే చేశాడు దువ్వాడ శ్రీను గారు. ఏం చెప్తారు దీన్ని? ఏది పడుతుంది అది మాట్లాడడం. ఆవిడ చెప్పాను కదా ఇప్పుడే, ఆ సమస్య వచ్చేటప్పుడు పార్టీ జగనన్న రాముడు దేవుడు అంటారు చంద్రబాబు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా ఏదో నాకు తెలియదు పవన్ కళ్యాణ్ అందుకే అనేసాను. ఇప్పుడు తన సమస్య వచ్చింది కాబట్టి ఏదో తప్పించుకునే మాటలు, తప్పించుకునే ధోరణే తప్ప వాస్తవిక మాటలు, వాస్తవంగా ఫేర్గా మనసు నుండి వచ్చే మాటలు కావండి. అవి అంత ఫ్రాడ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్రాడ్. మీ వ్యవహారంలో కూడా అదే కొనసాగుతుంది అనుకోవచ్చా? మిమ్మల్ని కూడా తప్పించుకునే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు, అందుకని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఒకవేళ మీరు వస్తే ఇంట్లో లోపలికి వెళ్తారు అనేది ఏమైనా భావిస్తున్నారు అనుకోవచ్చా? సార్ అందరు నన్నే కాదు తన తోటి సహచర ఎమ్మెల్సీలతో కూడా తప్పించుకుంటున్నాడు. తన మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు అందరినీ కాదు అందరు లీడర్స్ని కూడా తప్పించుకొని ఆయన చేస్తున్న ఇష్యూస్ని ఆయన ఎవరేం అడిగేస్తారని ఇంటిలో వర్కర్స్ నుండి కూడా ఎవరికి కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు అతను. అంటే మీరు మనవి చేయడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి, మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ సమస్య మీద మీరేమన్నా ఫోన్ చేయడం కానీ పార్టీ పెద్దలతో మీరేమన్నా ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఏమైనా చేశారా ఈ 2-3 రోజుల్లో? ఏం చేయలేదు, నేనేం చేయలేదు. అట్లీస్ట్ నా నిరసన చూసి ఆయనకి చెప్తాదేమో, ఇంత మీడియా ముందు ఇంత స్టేట్ లెవెల్ ఇష్యూ అవుతుంది కదా, ఎక్కువగా చేసుకోకు, ఇమీడియట్గా సర్దుకొని ఏమైనా పార్టీ చెప్తాదేమని చూస్తున్నాను. ఎందుకంటే నేను చిన్న జడ్పీటీసీనే, నేను సీఎం గారితో అఫ్కోర్స్ ఇన్ఛార్జ్గా చేశాను, ఎమ్మెల్యేగా చేశాను, నేను కాదా నన్ను పోటీ చేశాను. బట్ స్టిల్ పార్టీ ఈ ఇష్యూస్ని చూసి వితిన్ 4 walls శ్రీను గారితో మాట్లాడి బయటికి రాకుండా శ్రీను గారితో మాట్లాడుతుందేమో అని చూస్తున్నాను. మాట్లాడిందో మరి ఏం చెప్పారో కూడా నాకు అర్థం కావడం లేదు.
అంటే ఓవరాల్గా చూస్తే వైసీపీ అధిష్టానం అయితే ప్రస్తుతం దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి విషయంలో చాలా సైలెంట్గా ఉంది. మరి ఇప్పటికైనా సరే అంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూసైనా సరే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీని మీద వైసీపీ అధినేతగా స్పందిస్తారా, దువ్వాడ శ్రీను మీద ఏమైనా చర్యలు చేపడతారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.